దగ్గరికి వచ్చేసిందండి. కట్టేస్తున్నాను. ఇలా జ్యూసీగా కావాలన్నారు మా హస్బెండ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ములక్కాడ టేస్ట్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ములక్కాడ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు 5 తీసుకున్నానండి, ఒక టమాటా, 5 పచ్చిమిరపకాయలు, ఒక ములక్కాడ, కరివేపాకు తీసుకున్నానండి. రేసెల్ తీసుకున్నానండి. మూకుడు పెట్టేసుకున్నాను. సరిపడా ఆయిల్ పోసుకోండి. సరిపడా ఆయిల్ పోసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఒకసారి ఇలా కలపాలి. ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు ఒకసారి కలపండి. ఇలాగా కొద్దిగా పసుపు వేసుకోవాలండి. సరిపడా ఉప్పు, బాగా కలపండి. ఒకసారి మూత పెట్టేసి ఉంచాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ధనియాలు, జీలకర్ర కూడా వేసాను ఇందులో. అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగాలండి. పచ్చివాసన వస్తే అసలు బాగోదు. సిమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి. 5 మినిట్స్. టమాటా కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకున్నామండి. ఒకసారి కలపండి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గాలండి. ఇది మూత పెట్టేద్దామండి. కూరలో ములక్కాడలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ధనియాల పౌడర్ అండి, 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి, గరం మసాలా. బాగా కలుపుతాను. ఇప్పుడు చిన్న మంటలో ఒక 5 నిమిషాలు మగ్గాలండి. బాగా మూత పెట్టేద్దాం. వచ్చాయి కదండి. ఆ వాటర్ అంతా ఉడికిపోయాక ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ ఉడకపెట్టండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోండి. గ్లాసులో సగం నీళ్ళు పోసుకుంటున్నానండి. పెద్ద గ్లాసు. మంట హై స్పీడ్లో పెట్టండి. ఒక 10 నిమిషాలు వాటర్ దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టుకోండి. గరిటె తీసి మూత పెట్టేసుకుందామండి. కొంచెం ఉడుకు పట్టాక సిమ్లో పెట్టుకోవాలండి. దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం ఒక 5 నిమిషాలు వాటర్ అంతా ఇంకేదాకా ఉడకపెట్టుకోవాలండి. ఇంకా రైస్ కూడా దగ్గరికి వచ్చేసిందండి. కట్టేస్తున్నాను. ఇలా జ్యూసీగా కావాలన్నారు మా హస్బెండ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ములక్కాడ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ములక్కాడ చికెన్ కర్రీ. చూడడానికి చాలా బాగుంది కదండి చికెన్ కర్రీ.